నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ సేవలు మరువలేనివి. వివిధ పార్టీలు కుల సంఘాల ఘన నివాళి. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పాలన. రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. వేములవాడకు పోటెత్తిన భక్తులు. అనుబంధ ఆలయాల్లోనూ కొనసాగిన రద్దీ. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకులు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే ఆలోచన. ఎవరైతే అణిచివేసినారో వాళ్ళను కాపాడుకునే అవసరం ఉంది. ఎవరైతే తొక్కుపెట్టినారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళను పైకి తీసుకొచ్చే అవసరం ఉంది. వారిపైన ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా వారు నా జాతిని నేను కాపాడుకుంటాను, నా జాతిని పైకి తీసుకొస్తానని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతోని ఇన్ని వివక్షాలు ఉన్నప్పటికీ కూడా వారు చదువుకొని ఎదిగి ఒక దారి చూపించడు, ఒక వెలుగు చూపించడు ఈ అణిచిపోయిన సెక్షన్స్కి. వారి సంవిధానం ఏదైతే వాళ్ళు రాసినారో. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా అప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళు టైం తీసుకొని రాజ్యాంగం రాయడం జరిగింది. ఇప్పటికి కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్క ఆర్టికల్ మీరు చదివితే గమనిస్తే మన డే టు డే లైఫ్స్ చాలామంది విమర్శలు చేస్తుంటారు. మొన్న అమిత్ షా గారు కూడా రాజ్యసభలో అంబేద్కర్ శాసన అయిపోయిందని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అమిత్ షా గారికి, బీజేపీ పార్టీ నాయకులకు వాళ్ళందరూ గమనించాలా, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వాళ్ళకి అప్లై కాదా, కాన్స్టిట్యూషన్ వాడుకొని వారు పవర్కి రాలేదా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించే అవసరం ఉన్నది. ఎట్లయితే ఇప్పుడు సబ్ కేటగరైజేషన్ అని చెప్పి వారు మాట్లాడుతున్నారు, వాళ్ళు దళితులు అందరినీ స్ప్లిట్ చేయాలని చెప్పి చూస్తున్నారు, బీసీల మీద రిజర్వేషన్స్ రాకుండా చూస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భరతమాత ముద్దు బిడ్డ, ప్రపంచ ప్రఖ్యాత మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి సందర్భంగా ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, నాయకులకు, మహిళలకు, సోదరులకు అందరూ కూడా మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే విజయరమణరావు నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను ఆయన కొనియాడారు. మనం తీర్మానం అవసరం చేద్దాం. తీర్మానం కావాల్సినప్పుడు
మళ్ళీ రేపు మున్సిపల్ ఇంతకుముందు చేసిన అన్నయ్య గౌడ్ గారు చెప్తా ఉన్నారు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చేసినట్ట. అది అయిపోతే సంతోషం. కావాలంటే మున్సిపల్ కూడా మళ్ళీ తీర్మానం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే మనం చౌరస్తాను పెద్దగా చెప్తున్నాం, మీకు అందరూ తెలవాలి మా దళిత సోదరులు. ఈ చౌరస్తాను పెద్దగా చేసి దాదాపు ఇప్పటికే దీనికి 5 కోట్లు శాంక్షన్ తీసుకున్నాం. కొంత పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఒక పక్క ఇటు పక్కన అటు పక్కన షెటర్లు మొత్తం తీసేస్తాం. షెటర్లు మొత్తం తీసేసి ఆ షాపులో అందరికీ ప్రభుత్వమే మళ్ళీ షెటర్లు కట్టిస్తారు. వాళ్ళు ఎవరు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇటు పక్క తీసినా అటు పక్క తీసినా ప్రభుత్వమే షెటర్లు తీసేస్తారు. ఎందుకంటే రోడ్డు ఇక్కడ నుండి 52 ఫీట్లు 51 ఫీట్ల కన్నా మనం ఏది క్లబ్ గారికి అంతకంటే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కున్నరావుపేట మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంకు నుండి గాంధీ వరకు, గాంధీ నుండి అంబేద్కర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చంద్రయ్య, మాల మహానాడు మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీడీఓ శంకర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం అంబేద్కర్ గారి నుంచి వెళ్ళి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మన భారతీయులకు అసలు ఎలాంటి పాలించుకునే విధానాలు, పాలించుకునే పద్ధతి మనకి ఏదీ తెలియదు అని మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు అన్నప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకొని రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగ పరిషత్లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎలాంటి నిబంధనల ద్వారా పరిపాలన కొనసాగాలి అనే దాని మీద కొన్ని వేల చర్చలు, కొన్ని వందల సమావేశాలు జరిగాయి. వాటిలో ప్రతి ఒక్క దాన్ని చర్చించి చివరిగా రాజ్యాంగ రచనా కమిటీ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ్దాస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి ఎస్ఐ అశోక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 50వ కాలంలోనే మనకు రాజ్యాంగాన్ని, గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినారు. అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదంటే భారతదేశం యొక్క రాజ్యాంగం. మరియు ఎక్కువ రోజులు రాయబడిన రాజ్యాంగం ఏదంటే కూడా ప్రపంచంలో భారత రాజ్యాంగం. ఈ యొక్క రాజ్యాంగాన్ని అతి దీర్ఘకాలంగా అంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు రాయబడింది. దీనికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు వివరించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్మేట రాజమల్లు, మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం, మాజీ సర్పంచ్ తాడెపు జ్యోతి, ఎల్లం, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మాచెట్టి లక్ష్మణ్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అంబేద్కర్ సంఘాలు, వివిధ పార్టీల నేతలు అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కొమిర, భీమరపల్లె, ఓదెల గ్రామాల్లో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్కు నివాళులర్పించారు. కొమిర గ్రామంలో శ్రీమంతుల వీరబ్రహ్మం అంబేద్కర్పై రచించిన పాటను పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, నాయకులు అరవింద, విక్రాంత్, సాయితేజ, గణేష్, సాయి ముకుంద పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే విజయ రమణారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ కూడా మరి 75 ఏళ్ళ అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ జరిగినాయంటే కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు వారి ఒక దూరదృష్టితో, ఒక మంచి ఆలోచనతో, అంటే ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ వ్యక్తి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారు రాజ్యాంగ నిర్మాణం. ఎందుకంటే అందుకే మన కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పిలుపు మేరకు మరి ఇంతకుముందు మా సోదరుడు సంజయ్ చెప్పారు, నేను ఆ రోజే గుర్తించి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటంతో ర్యాలీ చేపట్టారు. బస్టాండు ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు దళిత సంఘాల నాయకులు, ఆయా కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జూపాక ఉమామహేశ్వర్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్, పాల రాజేశం, మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనెటి సంపత్ యాదవ్ పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఒక రాజ్యాంగం అవసరం. ఈ రాజ్యాంగం ఏ రకంగా ఉండాలనే ఉద్దేశంతో దానికి అప్పుడున్నటువంటి మేధావి వర్గం ఒక ఆలోచన చేసినటువంటి పరిస్థితులలో అసలు సిసలైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఈ రాజ్యాంగానికి మంచి రూపకల్పన చేసేటువంటి అవకాశం ఉంటుందనేది అప్పుడు అనుకున్నప్పుడు వారిని రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా చేసి ఆ రాజ్యాంగం ఏ రకంగా ఉండాలనేది వారు 2 సంవత్సరాలు, దాదాపు 21 నెలలు రాసినటువంటి ఆ రాజ్యాంగంలో అనేక రకమైనటువంటి విషయాలు పొందుపరిచి అంబేద్కర్ ఓన్లీ మాదిగలకు, మాలలకు, సెంచులకు, ఎరకలకి, మాస్టీలకు మాత్రమే కాదు, అంబేద్కర్ అందరివాడు. అంటే సబ్బండ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి వర్గానికి సంబంధించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన భారత రాజ్యాంగం రాసింది కూడా ఓన్లీ మాదిగలకు కాదు, ఆయన రాజ్యాంగం రాసింది ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, చెట్టు గురించి, పుట్ట గురించి ప్రతిదానికి రాశారు. సో ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే అంబేద్కర్ జయంతి జరుగుతుంది, మమ్మల్ని పిలవాలి అని కాకుండా ఇది అంబేద్కర్ జయంతి, మా అంబేద్కర్ జయంతి, మా నాయకుడి జయంతి. కాబట్టి ఖచ్చితంగా ఇది నా బాధ్యత, ఆయనను స్మరించుకోవడం నా బాధ్యత. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పలు గ్రామాలకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారం, సులభంగా వాహన మూవ్మెంట్ ఉండేలా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. పగుళ్లగుట్టలో దేవాలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వారికి సౌకర్యంగా ఉండే విధంగా 2 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం పనులు, విద్యుత్తు లేని పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఎస్ఈ కిషన్ రావు, ఈఈ బావు సింగ్, ఆర్డీఓ సురేష్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీగా నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో అభిషేక పూజలను రద్దు చేశారు. కోడెమొక్కు చెల్లించుకునే భక్తులు కోడె టికెట్ క్యూలైన్లలో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భక్తులు వాహనాలతో ఆలయ గుడి చెరువు పార్కింగ్ స్థలం కిటకిటలాడింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ రూరల్ మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన త్యాగాలను కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. కరీంనగర్లో అంబేద్కర్ భవన్ ఉంది, అదేలాగా ఇక్కడ కూడా ఒక ఎకర్లో మనం అది స్టార్ట్ చేయవచ్చు. మరి 1 కోటి మనం మున్సిపాలిటీ నుంచి ఇద్దాం సార్. అక్కడ 1 కోటి ఇస్తే మనం మాకు చాలా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా బాకీ ఉంది ఇక్కడ మా పట్టణంలో. అది పట్టణంలో అది చేసి తీసుకొని మనం అంబేద్కర్ భవనం కోసం 1 ఎకర్ తీసుకోవచ్చు. అది ఇస్తే బాగా అవుతుంది. లైన్లో చేస్తూ ఈరోజు రాజ్యాంగ సభను జరపాలని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈరోజు విన్నవించిన సందర్భం కూడా అందరూ కూడా గమనించారు. భారతీయ జనతా పార్టీ, సిపిఐ, బారాస కూడా రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లుకు మద్దతు తెలిసిన సందర్భంలో శాసనసభలో కూడా ఆ పార్టీలన్నిటి కూడా మేము ధన్యవాదాలు తెలిపినాం. లోక్సభలో కూడా బిల్లు ఆమోదం పొందేలా చేయాలని చెప్పని ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మా ముఖ్యమంత్రి ద్వారా వినతులు కూడా పంపిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు. 30 సంవత్సరాల ఎస్సీ కేటగిరైజేషన్, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా రాష్ట్ర శాసనసభలో అమలు చేసే విధంగా ఈరోజు బిల్లు ప్రవేశపెట్టి 30 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఈ శాసనసభ సమావేశంలోనే బిల్లును ఆమోదింప చేసుకున్నాం. అంతేకాదు ఇదే రోజు నుంచి అంబేద్కర్ 14 ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ వర్గీకరణ కూడా అమలు చేసే బాధ్యత ఈ రోజు నుంచే జరగబోతుందన్నమాట ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక వివక్షతను జయించి అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా అంబేద్కర్ అని గుర్తు చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి చందు, మారం కుమార్, నరాల శేఖర్, నీలం శేఖర్, గోలి మహేష్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, పోతు అనిల్ పాల్గొన్నారు. అత్యంత ప్రపంచ దేశాల్లోనే మన ప్రజాస్వామిక ప్రాంతానికి అంటే మనకు రాజ్యాంగాన్ని కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా మున్సిపల్ మాజీ పాలకవర్గం గౌరవ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, అదేవిధంగా సీనియర్ నాయకులైన మనోరెడ్డి గారు, అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా అర్పించుకోవడం జరిగింది. మరి సందర్భంగా ఆ మహానుభావుని పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ స్థాయిలో ఈరోజు ఇంత గొప్పగా మనం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నామంటే ఈరోజు ఇంత స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత గొప్ప అంటే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ హక్కులు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రతి
ఒక్కరికి ఈరోజు రిజర్వేషన్ వారు కల్పించిన రిజర్వేషన్ వల్లనే నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఒక్కసారి ప్రపంచ దేశంలోనే భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన మహనీయులు ఆ రోజు ఇలా భారతదేశంలోనే సమానత్వం కొరకై అంటరానితనం నిర్మూలన కొరకై ఈరోజు భారతదేశం ఇవాళ ఇక్కడ ఉంది. ఇలా ఈ రిజర్వేషన్ల పరంగా ఇలా సోదరుమని ఇక్కడ నిలబడే అర్హత పొందిన ఇక్కడ పెద్దలు మా నాయకులు అందరం ఇలా ఈ అర్హత పొంది మాట్లాడితే ఇవాళ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ల ఫలాల దక్కి ఇలా ఈ స్థాయిలో ఉన్నారు అంటే వారు రచించిన రాజ్యాంగ నిర్మాత అని ఒక్కసారి వారు గణన చేసుకోవచ్చు. వారి ఆశయాలను కొనసాగించాలి. ప్రభుత్వాలు ఏదొచ్చినా భారతదేశంలోనే ప్రపంచ దేశాలకు పోటీని తక్కువలో ఉండాలని, నా భారతదేశంలో సమానత్వం సమన్వయం ఇలా ఆర్థిక సమానత్వం రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం కొరకై ఆనాడు వారు రచించిన రాజ్యాంగం ఒకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, అంబేద్కర్ యూత్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూడూరి దేవయ్య, పారం మల్లేశం, పారం లక్ష్మీనారాయణ, వేల్పుల రాజు, పూడూరి జను, పూడూరి ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసము పోరాటం చేయడం అనేది జరిగింది. భారతదేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సమాన హక్కులు కలిగి ఉండాలని బోధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా 200 పైగా దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నది. కాబట్టి భారతదేశంలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించాలి. అయినప్పటికీ ఈరోజు భారతదేశంలో అంటరానితనం అనేది ఇంకా ఉన్నది. 34వ జయంతి పురస్కరించుకొని మా మర్రిపల్లి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో మరియు ఇక్కడ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జరుపుకుంది. ప్రతి సంవత్సరం కానీ ఈ మహానేతది అందరికీ తెలియాలి. ఒక విగ్రహాలు ఈరోజు జరుపుకోవడం కాకుండా వాళ్ళ చరిత్రని కానీ వాళ్ళ వ్యవస్థను కానీ అందరికీ చెప్పుకుంటే రాబోయే తరాలకు మంచిగా ఉంటుందని, భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం నమ్మిలిగుంట్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మేందర్, ఎల్లయ్య, సురేష్, బాబు, సంద్రగిరి అజయ్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఎంతో పనికి అంటే వారికి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఇతరత్ర ఏదున్నా కూడా రిజర్వేషన్లో భాగంగా ఈరోజు ఎస్సీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లో ఉద్యోగాలు రాజకీయ రంగంలో ముందుండి రాణిస్తున్నారంటే అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగము అని మనము చెప్పక తప్పదు. వారికి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం లయన్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీలిరంగు జెండాలతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఆయన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజు, గ్రామ కార్యదర్శి ప్రేమ్చంద్, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేములవాడ రూరల్ మండలం నమిలిగుంటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోస్కుల రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచ్ లక్ష్మి, తంపుల సుమన్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, నరేష్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల కోసం మహనీయులు పుట్టిన జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. బాబు జగజీవన్ రావు కావచ్చు, జ్యోతిరావు పులే కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇలా ఎవరిని చూసుకున్నా కూడా అట్టడుగు వర్గాల వారి కోసం, అంటరాని వారి కోసం వీళ్ళు కొట్లాడడం అనేది జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో ఇది జరుపుకోవడం చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం వేములవాడ రూరల్ మండల్ నవిలిగొండపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891లో దుర్భరమైన పరిస్థితిలో ఆయన జన్మించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివితేనే మనము ఎదుగుతామన్న ఉద్దేశంతో ఎదిగి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో పేద ప్రజలకు ఇవాళ రాజ్యాంగం రచించి జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగితే చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గృహ నిర్మాణాలు, స్కూల్స్, వ్యాపార కాంప్లెక్సుల్లో ఫైర్ సేఫ్టీ నియమాలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. మాజీ ప్రజాప్రతినిధులు, జగిత్యాల నియోజకవర్గ యువత అందరం కలిసి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీంట్లో డూస్ అండ్ డోంట్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో చాలా పొందుపరిచారు. ఎక్కువ ఇంగ్లీష్లో, తెలుగులో కూడా కొన్ని పాంప్లెట్స్ ఉన్నాయి, తెలుగులో కూడా పాంప్లెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేయాలనే కార్యక్రమంతో ఇట్లాంటి పని కూడా చేయడం జరిగింది. మరి ఫైర్ విషయంలో అంటే అగ్నిమాపక దళం ఇక్కడ కేంద్రం రావాలి అనే ఆలోచన నాకు తెలిసి 1975లో రావడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు జేసీ రమణయ్య గారు, మిగతా లయన్స్ క్లబ్ మిత్రులు అందరు కలిసి అప్పుడున్న శాసనసభ్యులు, అప్పుడున్న మంత్రివర్యులు జువాడ్ చొక్కారావు గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఒక బిల్డింగ్ స్థలం ఇస్తే తప్పకుండా ఫైర్ స్టేషన్ మంజూరైతే బాగా జ్ఞాపకం, ఎందుకంటే నేను అప్పుడు 9th క్లాస్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అగ్నిమాపక దినోత్సవం, జాతీయ అగ్నిమాపక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ అగ్నిమాపక దినోత్సవ సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి చేతుల మీదుగా మన పోస్టర్ ఆవిష్కరణ అనేది చేయించుకోవడం చాలా చాలా అద్భుతంగా భావిస్తున్నాను. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఘనంగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. అందంగా అలంకరించిన ఉత్సవమూర్తులను రథంలో ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. రామనామస్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారాముల ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి చంద్ర రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ సీతారాములు చంద్రరథంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రథోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం నుంచి భీమేశ్వరుని జాతర ఉత్సవాలు ప్రారంభం కాగా ఈ నెల 12వ తేదీన సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం, 13న ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి ఓడిబియ్యం సమర్పణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నేడు ఉదయం రథోత్సవాన్ని నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రథోత్సవం నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి పురవీధుల గుండా ఊరేగించారు. భక్తుల భజన కీర్తనలు, కోలాట నృత్యాలు అలరించాయి. మహిళలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 8, 9, 22, 23, 24, 28 వార్డులకు సంబంధించిన బీజేపీ పార్టీ ఆఫీసును ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ను అభినందించారు. అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ వాడవాడల పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి జెండా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. మున్సిపల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ పార్టీ ఆఫీసులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, పట్టణ ఉపాధ్యక్షులు, పట్టణ కార్యదర్శులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో వార్డులా కూడా బీజేపీ పార్టీ ఆఫీసు ప్రారంభించుకునే క్రమంలో వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ దాదాపు 4 వార్డుల కూడలిలో ఈరోజు పార్టీ ఆఫీసు ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మున్సిపల్పై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి వార్డులో కూడా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి గారు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ గారికి, మరి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసినటువంటి ప్రతాప రామకృష్ణ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు మరొకసారి. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున నూతన కాంస్య విగ్రహం ప్రారంభోత్సవంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన సంస్కృతి గల పార్టీ. అన్ని రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీకి చాలా తేడా. అంటే కేవలం అధికారం కోసం కాకుండా ఈ భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడడానికి, దేశభక్తిని యువకులలో పెంపొందించడానికి, దేశ రక్షణ ధ్యేయంగా పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. మరి ఆ విధానంతోనే గత 11 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా దూసుకుపోతుందో మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి రేపు జరిగే ఎన్నికల వ్యక్తిలో చాలా మున్సిపల్ ఎన్నికలు కూడా మనకు బీజేపీ కీలకమైనవి. గతంలో కూడా దాదాపు 1 అధికారం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు ఇక్కడ రాపెల్లి శ్రీధర్ గారి వార్డు, ఈ వార్డు 23 దాదాపు 3-4 వార్డుకి కూడలి ఉంటుంది ఆఫీస్, ఇది కార్యాలయం. మరి కార్యాలయం ప్రారంభం చేయడం ఏదైతుందో కార్యకర్తల సమీకరణ మనం కనీసంగా రోజు 2 సార్లు, 1 సారి 4 రోజులకు ఒకసారి కూర్చోవడానికి వీలుగా అనువుగా ఉంటుంది. రైతుల పంటలు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని రామారావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు పండించిన పంటలు సెంటర్లలో విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని రామారావుపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను వారికి మహిళా సంఘాలకు కేటాయించినట్టు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కోసం అదనపు లారీలు కేటాయించినట్టు చెప్పారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో టీసెర్పు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ తాడ స్వరూపారాణి, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మొహినుద్దీన్, ఏవో రాజుల నాయుడు, ఏపీఎం మట్టెల సంపత్ పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఐకేబీ సెంటర్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఫస్ట్ ఐకేబీ సెంటర్లో అంటే దివంగత నేత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళారీ వ్యవస్థతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పెడుతున్నారని ఆ రోజు మహిళా సోదరుమణులందరినీ వాళ్ళని ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు బాగుండాలి, అదేవిధంగా రైతులు కూడా బాగుపడాలని ఇందిరా క్రాంతి పథకం అనే ఒక పేరు మీద ఐకేపీ అంటే ఇందిరా క్రాంతి పథకం అనే ఒక పేరు మీద వారు ఆ రోజు ఐకేపీ సెంటర్లను ప్రారంభించి 3-4 గ్రామాలకు గాను ఒక సెంటర్ నచ్చేసారు. అప్పుడు మన పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండే అంటే ఒక రైతు ఆరుగాలం పంట పండించుండే కొనడానికి మనం అమ్మడానికి పోతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు చాలా రోజుల దాకా మనకి ఇచ్చేవారు. ఇచ్చినా కూడా పాపకు 500, 200, 300 మన అవసరాలు వెళ్ళేటి కాదు అని అప్పులు తీరేటి కాదు. ఆ విధంగా ఇబ్బంది పడుతున్న సమయాలలో మనకు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు నేను ఏమైనా చేయాలని నేను ఒక రైతు బిడ్డనైనా తలంపుతూ కొద్దీ అట్ ద సేమ్ టైం మహిళా సోదరుమణులకు కూడా మేము చేయూతనివ్వాలని వాళ్ళు ఐకేపీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. టీసెర్పు ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో చిగురుమామిడి మరియు బొమ్మనపల్లి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, మూలాపూర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ఇటు కార్యక్రమానికి మన హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు కంది తిరుపతి రెడ్డి గారు రావడం జరిగింది. ఆయా గ్రామాల లోపల మార్కెట్ డైరెక్టర్లు రావడం జరిగింది. అదేవిధంగా మాజీ ప్రతినిధులు, రైతులు, హమాలీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, మా సీసీలు అందరూ పాల్గొనడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కెమిస్టు డ్రగ్గిస్టు అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. పట్టణానికి చెందిన వర్గం అధ్యక్షులుగా మాడూరి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా సతీష్ విజయం సాధించారు. అధ్యక్షులుగా ఎన్నికైన వినోద్ కుమార్ మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాకు మూడోసారి అవకాశం కల్పించి మరియు మా టీంకు రెండోసారి, మా యూనిటీ ప్యానల్కు రెండోసారి అవకాశం కల్పించిన పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాకు మరింత బాధ్యత మీ వల్ల పెరిగిందని భావిస్తూ 100% ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క వ్యాపార సమస్యలను తీర్చడానికి మరియు మీకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క ప్రయత్నం ఇంతకుముందు ఏ విధంగా అయితే మేము అందుబాటులో ఉండి మీ యొక్క వ్యాపార సమస్యలను పరిష్కరించామో ఇక ముందు కూడా అదే విధంగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ, ఈ ఎలక్షన్ నిర్వహించిన మూడోసారి నిర్వహించిన మన ఎలక్షన్ ఆఫీసర్ ఉప్పురాజన్న గారికి మరియు రెండు పర్యాయాలు ఎలక్షన్ కౌంటింగ్ మరియు ఎలక్షన్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లెకు చెందిన సంపత్ గతేడాది కరెంటు షాకుతో మృతి చెందగా మంజూరైన ₹1,00,000 ప్రమాద బీమా చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే విజయరమణారావు అందించారు. వ్యవసాయ సహకార సంఘంలో క్రాప్ లోన్ తీసుకుని బీమా చేయించుకున్న సంపత్ కరెంటు షాక్కు గురై మృతి చెందడంతో సంఘం ద్వారా మంజూరైన చెక్కును మృతిని భార్యకు అందించినట్లు సొసైటీ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, సీఈఓ కోలేటి శ్రీనివాస్ తెలిపారు. గత సంవత్సరము కరెంటు షాకుకు గురై గంగారం గ్రామస్తులు శ్రీ పెండి సంపత్ రెడ్డి గారు మరణించడం జరిగింది. సంపత్ రెడ్డి గారికి మన బ్యాంకులో పిఎస్ఎస్ సొసైటీలో ₹1,00,000 రుణం ఉన్నందున ₹1,00,000 ఇన్సూరెన్స్ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు విజయరమణారావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అతని భార్య పెళ్లి అనసూయ గారికి ₹1,00,000 బీమా చెక్కును అందజేయడం జరిగింది. అలాగే మనం సంఘంలో ఉన్న క్రాప్ లోన్ ఉన్న రైతులందరికీ ఆకస్మిక మరణిస్తే ₹1,00,000 ఇన్సూరెన్స్ కలదు. అలాగే మన సంఘంలో రైతులందరూ బ్యాంకు అకౌంట్ కలిగి ఉండి సంవత్సరానికి ₹450 PMJJBY మరియు PM సురక్షణ బీమా యోజన ద్వారా సాధారణ మరణం అయితే ₹2,00,000.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ సేవలు మరువలేనివి. వివిధ పార్టీలు కుల సంఘాల ఘన నివాళి. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పాలన. రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. వేములవాడకు పోటెత్తిన భక్తులు. అనుబంధ ఆలయాల్లోనూ కొనసాగిన రద్దీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.